ఏపీలో ఆర్థిక పరిస్థితి ఏంటి? ఏపీకున్న అప్పులు ఎంత, వస్తున్న ఆదాయం ఎంత, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై అధికార పక్షం ఏం చెబుతోంది, దానిపై విపక్షం ఇస్తున్న కౌంటర్ ఏంటి అని తెలుసుకుందాం. ఏపీ పరిస్థితి ఏంటో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి గమనిస్తే 14 లక్షలు కాదు, 10 లక్షల కోట్లు కాదు, వాస్తవ అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి చూస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ డెట్ ఇది కూడా ఏంది, నేను మార్చ్ 31 దాకా కూడా తీసుకోవడం లేదు, జూన్ దాకా తీసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునే దాకా కూడా మన అకౌంట్లోకే వేసుకుంటున్నాం, ఇంకా గ్రేస్ఫుల్గా. సో అందాక తీసుకుంటే కూడా చూసుకుంటే గవర్నమెంట్ డెట్ 5,18,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 1,18,051 కోట్ల అప్పు ఉంటే, చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 2,71,798 కోట్ల రూపాయల అప్పులు గవర్నమెంట్ డెట్ అయితే 5,18,000 కోట్లు మన హయాం జూన్లో ముగిసే టయానికి పెరిగిన దాకా పోయిన అప్పులు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి 1,18,000, ఆయన అధికారంలోకి దిగిపోయేసరికి 2,71,000, మనం అధికారం మొదలుపెట్టేసరికి 2,71,000, మనం అధికారం దిగిపోయేసరికి 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు. అంటే రాష్ట్రం మొత్తానికి ఈరోజు జూన్ 2024లో ఎంత అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి అప్పులు అంటే 5,18,000 కోట్లు. ఇది ఏపీ అప్పులపై మొన్నటి వరకు ఈ సీఎంగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన లెక్క. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా అప్పులు చేయలేదని, అందుకు ముందు ప్రభుత్వం చేసిన అప్పులతో పోలిస్తే తాను చేసిన అప్పులు చాలా తక్కువని చెబుతున్నారు ఆయన. అంతేకాదు కావాలని వైసీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారనేది ఆయన చెబుతున్న మాట. ఇది విపక్షం మాట. మరి అధికార పక్షం ఏం చెబుతోంది అది కూడా ఒకసారి విందాం. 12 జూన్ 2024కి 9,74,000 కోట్లు ఇప్పటికొచ్చిన లెక్కల ప్రకారం. ఈ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, కార్పొరేషన్స్ అన్ని కలిపి. అందుకే అక్కడ చూపించాం. గవర్నమెంట్ డెట్ 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ 80,914, కార్పొరేషన్ డెట్ 2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 36,000 కోట్లు, పవర్ సెక్టర్ 34,267 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అన్ని స్కీమ్స్ అన్ని చూస్తే 1,13,244 కోట్లు. ఆ కాంట్రాక్ట్లు కూడా. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ 21,920 కోట్లు, నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అని 1,196 కోట్లు. అంటే ఇప్పుడు మొత్తంగా మనం చూస్తే 1,13,000 కోట్లు, 22,000 కోట్లు. ఈ రెండు అప్పులకు యాజ్ ఆన్ టుడే బిల్స్ రెడీగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలని అర్థం కాదు, మళ్ళా డెవలప్మెంట్ చేయాలి. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు. ఇది అధికార పక్షం చెబుతున్న మాట. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏపీ అప్పులు అక్షరాల 9.74 లక్షల కోట్లుగా ఉంది. 3 లక్షలున్న అప్పులు 9 లక్షల వరకు చేరాయి. సగటున ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు జగన్. ఇది సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అంతేకాదు అనేక అక్రమాల ద్వారా భారీగా ఆదాయం కోల్పోయామని వాటి లెక్కలను కూడా చెప్పేశారు ఆయన. ఇసుక అక్రమాల ద్వారా 7,000 కోట్ల నష్టం, గనుల దోపిడీ ద్వారా 9,750 కోట్లు, మొత్తంగా 9,74,000 కోట్ల రూపాయల అప్పు. అంటే ఒక్కొక్కరిపైన తలసరి అప్పు 1,44,000 రూపాయలు అన్నట్టు. అంతేకాదు ఆ అప్పులు తీసుకురావడానికి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారు. మద్యం అమ్మకాలపైన కూడా అప్పులు తీసుకొచ్చారు. ఇలా సాగిపోయింది చంద్రబాబు ప్రసంగం. మరి ఏది నిజం? ఏపీ అసలు అప్పు ఎంత? మాజీ సీఎం జగన్ చెబుతున్నట్టు 5 లక్షల కోట్ల, ప్రస్తుతం సీఎం చంద్రబాబు చెబుతున్న 9 లక్షల కోట్ల. ఇద్దరి లెక్కల మధ్య 4 లక్షల కోట్ల తేడా ఉంది. ఇదేం ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రజలకు సంబంధించిన వ్యవహారం, పాలనకు సంబంధించిన వ్యవహారం. సో ప్రజలను తప్పుదో పట్టించడం అసలు మంచిది కాదు, అది ఎవరైనా కూడా. నిజానికి జగన్ సంక్షేమ పథకాల అమలు కోసం భారీగా అప్పులు చేశారంటూ టీడీపీ ఎప్పటి నుంచో ప్రచారం చేస్తూ వచ్చింది. నిజానికి ఏపీ అప్పులు కూడా పెరుగుతూ వచ్చాయి. అంతేకాదు వైసీపీ హయాంలో ఆదాయాన్ని పెంచే మార్గాలను చూడలేదని, జస్ట్ సంక్షేమ పథకాల అమలుపై మాత్రమే ఫోకస్ చేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలను చూస్తే ఇదే నిజం అనిపిస్తుంది కూడా. అంతేకాదు
చాలా రంగాలను నిర్లక్ష్యం చేశారని కూడా తెలుస్తోంది. ఇక్కడ కొన్ని విషయాలు మీరు చూస్తే అధ్యక్ష, ఎందుకు ఇది జరిగిందని చూసినప్పుడు పవర్ కాస్ట్ డ్యూ టు షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ ఒక్క దాంట్లోనే 12,250 కోట్ల అదనపు బద్దన పడే పరిస్థితి వచ్చింది. ఒక్క ఇల్లీగల్ శాండ్లో అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్న దాంట్లో ఒక 7,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది. అదే మరి మినరల్ వెల్త్ 9,750 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఇంకో పక్కన అధ్యక్ష మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాకినాడ, దాన్ని కూడా డెస్ట్రాయ్ చేశారు. దాన్ని డెస్ట్రాయ్ చేస్తే ఎన్జిటి 5 కోట్ల పెనాల్టీ వేశారు. దీనివల్ల ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క పవర్ సెక్టర్, ఇంకో పక్క ఇండస్ట్రీస్ అన్నింటిని పంపించేయడం, దీనివల్ల పెట్టుబడులు పెట్టే వ్యక్తుల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన దేశం ఒక్క పవర్ సెక్టర్లో మనం చూస్తే కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకల వల్ల 1,29,000 కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ శక్తిలో బకాయిలు పడే పరిస్థితికి వచ్చాం. ఒక్క పవర్ సెక్టర్లోనే 1,29,000 కోట్లు. అంటే ఏ విధంగా మిస్మేనేజ్ చేశారు, ఎంత అవినీతి చేశారు, ఎంత అసమర్థ ప్రపాలన చేశారో ఇది ఒక ఉదాహరణ. పోలవరం పూర్తయి ఉంటే 45,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మనకు ఒక ఆదాయం వచ్చేది. అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక్క డ్యామేజెస్ లేకుంటే ఇప్పుడు అదనపు ఖర్చు 4,900 కోట్లు అవుతుంది. సో ఓవరాల్గా ప్రభుత్వం రిలీజ్ చేసిన వైట్ పేపర్స్ను అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసేది ఒకటే విషయం, అదేంటంటే ఏపీ ఆర్థిక వ్యవస్థ చాలా ఆందోళనకరంగా ఉంది. మరి ఇదంతా పాస్ట్. ఇప్పుడు పరిస్థితి ఏంటి యాజ్ ఆఫ్ నౌ? అయితే తమ ప్రభుత్వం అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండింటిపై ఫోకస్ చేస్తుందని చెబుతోంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. నిజానికి అలానే చేయాలి కూడా, ఎందుకంటే కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు వైసీపీకి మించి ఉన్నాయి. వీటిని అమలు చేయడం అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కత్తి మీద సాము లాంటిదని చెప్పాలి. అయితే గత ప్రభుత్వం లాగా సంక్షేమ పథకాల హామీకి అప్పులనే ఆశ్రయిస్తే అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉంది. అంతేకాదు ఇప్పుడున్న అప్పుల లెక్కలను మించి కొత్త రికార్డు నమోదవుతుంది. సో ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటూ సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. తాము కూడా ఇదే బాటలో నడుస్తామని చెబుతోంది చంద్రబాబు సర్కార్. ఫైనల్గా మరో పాయింట్ ఉంది, జగన్ ఇకపై అసెంబ్లీకి వస్తారా లేదా అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు రైజ్ అయిందంటే అప్పుల గురించి చెబుతున్న సమయంలోనే అసెంబ్లీ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. అవేంటో మీరు వినండి. ప్రతిపక్ష పార్టీ అనేది ఉండేటే 2 పక్షాలు, ఒకటి అధికార పక్షం, ఒకటి ప్రతిపక్షం. ఇక వేరే పార్టీయే లేదు. అయినా కానీ ప్రతిపక్ష పార్టీ కింద ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గుర్తించరట. మరి ప్రతిపక్ష పార్టీని ఆటోమేటిక్లీ ప్రతిపక్షంగా గుర్తించినప్పుడు ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కదా, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి కదా. మరి అది గుర్తించారట. ఎందుకు గుర్తిస్తే మైక్ అసెంబ్లీలో ఒక హక్కుగా ఇవ్వాలి. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడిన తర్వాత అంతే సమయం ప్రతిపక్ష నాయకుడికి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఉండాలి, హక్కు అది. ప్రతిపక్ష నాయకుడు చేయెత్తితే ఖచ్చితంగా మైక్ ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకుడికి అంతే టైం కేటాయించాలి. ఇవన్నీ చేస్తే ఈ మాదిరిగా ఆయన చేసిన పనులకు, ఆయన చేసిన పద్ధతులకు ఆయనను ప్రశ్నిస్తూ ప్రజల తరపున గొంతు విప్పి ఇవన్నీ కూడా మాట్లాడే పరిస్థితి రావాలి. ఇక అసెంబ్లీలో గొంతు విప్పినా విప్పలేకపోయినా అసెంబ్లీలో జరిగేటప్పుడు మాత్రం ఇదే మాదిరిగా ప్రజల తరపున మీడియాను ఉపయోగించుకుంటూ, మీడియాలో కూడా బహుశా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లాంటి దుర్మార్గులు, చంద్రబాబు నాయుడు లాంటి కొవ్వొట్సు, చంద్రబాబు నాయుడు గారిని మోసే వ్యక్తులు అనుకూలంగా ఎలాగూ రాయరు, ఉండరు. కాబట్టి న్యూట్రల్గా ఉండే మిగతా పత్రికా యాజమాన్యాలు, మిగతా పత్రికలు, నిజాన్ని నిజంగా చెప్పగలిగిన పత్రికా యాజమాన్యాలను, ఇటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ వీళ్ళ ద్వారా ప్రజల గొంతును వినిపించే కార్యక్రమం సుదీర్ఘంగా కూడా చేసే కార్యక్రమం జరుగుతుంది.
అంటే అసెంబ్లీలో తమ గొంతును వినిపించే అవకాశం లేదు కాబట్టి ఇకపై అసెంబ్లీ గడప తొక్కేది లేదని చెబుతున్నారు జగన్. ఆయన టోన్ వింటే మాత్రం ఇదే అనిపిస్తోంది. ఇకపై అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియాతో, అది కూడా న్యూట్రల్ మీడియాతో మాత్రమే మాట్లాడుతూ అంటున్నారు జగన్. సో ఇకపై ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టే సీన్ దాదాపు కనిపించినట్టే అనిపిస్తోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.